హాయ్ అండి, నేను మీ చిట్టి లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎగ్స్ని బీట్ చేసుకుని వేసుకుందాం. ఎగ్స్ కూడా లైట్గా ఫ్రై అవనిచ్చి టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మళ్ళీ అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్క, వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ముక్కలుగా కట్ చేసుకున్న మిర్చి, ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ వేసుకున్న వెజిటేబుల్స్ అని లైట్గా ఫ్రై అవనిద్దాం. బాగా కుక్ అవనివ్వద్దండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని వేసుకుందాం. పెప్పర్ పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, సోయా సాస్ 1 స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని లైట్గా కారం వేసుకుందామండి. అంతే, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రైస్ కొంచెం చిట్పట్ అయ్యే వరకు మనం హైలో పెట్టుకుని స్టవ్ ఫ్రై చేద్దాం. అంతేనండి, ఇలా ఈజీగా ఇంట్లోనే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎంతో ఇష్టంగా తింటారు. మరి హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్.